ఓ పాప మిసెస్ బటోస్కి తన హస్బెండ్ బర్త్డే పార్టీ కోసమని ఈ మండు టెండలో ఎంత కష్టపడుతుందో. కానీ నీకొక బొట్టు చెమట కూడా పట్టడం లేదే, అది నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? బుర్రను ఎప్పుడు చల్లంగా ఉంచుకోవాలి. నువ్వేమంటున్నావో అర్థం కాలే. ఎవరు ఏ బాధ పడద్దు, మీ అందరికి ఐస్ క్రీమ్స్ ఇస్తాను. కౌల్ బాయ్ కెల్లీ ఐస్ క్రీమ్ బార్స్. హెరాల్డ్ తన చిన్నప్పుడు ఇది చాలా ఇష్టపడి తినేవారు. రోజుకొక్కటైనా తింటారు. ఇంకా చెప్పాలంటే మేం మొదటిసారిగా కలిసి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆయన అదే తిన్నారు. కానీ ఆ ప్రోడక్ట్ ఆపేశారుగా. నాకు తెలుసు, కానీ ఒకే ఒక్క బాక్స్ ను మాత్రం వాళ్ళు ఇంకా ఫ్రీజర్ లోనే ఉంచారు. ఈ పార్టీ కోసమా? హలో, ఆ ట్రక్ బ్రేక్ డౌన్ అయిందట. కౌబాయ్ కెల్లీ ఇక దొరకదు. ఇక పార్టీ అంతేనంటారా? ఇక నేను నడుం బిగించాల్సిందే. నేను ఉడుం పట్టు పడితే తడుముకోవాలి. రింగ్ మాస్టర్ ఎక్కడికి బయలుదేరావు? పోయినసారి నువ్వు చేసిన దాని వల్ల ఏం జరిగిందో మర్చిపోయావా? అక్కట కటకటాల్లో పడ్డాం డాడీతో పాటే. ఈసారి అలా జరగదు. ఆ ట్రక్కుని కనిపెడతాను, ఈ కిక్కు సత్తా చూపిస్తాను. దిక్కులు పిక్కటిల్లాలి డాడీ బర్త్డే. కళ్ళలు కొరకు పొట్టోడా, ఈసారి అరేంజ్మెంట్స్ అన్ని దద్దరిల్లేట్టు చేసి నేను హీరోనవుతాను. మమ్మీ, ఖర్చులకు 20 రూపాయలు ఇవ్వవా ప్లీజ్? పక్కడు మళ్ళీ వచ్చాడా? ఐస్ క్రీమ్ అటే వెళ్ళింది కెక్కా. కొంప ముంచావురా గంతర్. ఏంటిదే వాసన పట్టడంలో డాగీస్ కన్నా నేనే బెటర్ అనుకున్నానే, కానీ ఏంటి ఇది ఇలా జరిగిందే? నన్ను భలేగా కనిపెట్టేశారే. నా బండి టైర్డ్ అయిందని చిన్న బ్రేక్ ఇచ్చాను. నువ్వు బ్రేక్ ఇవ్వడం ఏంటి? ఆవిరిలోంచి అది ఆగిపోతాను. నా కౌబాయ్ కెలివిల్ ఏమైంది? ప్రస్తుతానికి దాని ఫ్రీజర్ లో ఉంచాను, కానీ ఆ ఫ్రీజర్ ఎంతసేపు పనిచేస్తుందో చెప్పలేను. మీరు చెప్పేది వింటుంటే అది కాసేపట్లో కరిగిపోయేలా ఉందే. మిత్రమా, అది కరిగిపోకుండా మీ ఇంటికి మనం ఎలా చేర్చగలం? ఐడియా. ఈయా. ఇవన్నీ నాకు వెనతో పెట్టిన విద్యలు. నా తడాక చూపిస్తాను. తొక్కరా గంతర్. ఇలా వెళ్ళారంటే తెల్లారిపోతుంది. ఆ పెద్దాన్ని ఏమంటున్నాడు చూసావా కిక్కో? తప్పదుగా గంతర్. ఐస్ క్రీమ్ వాసన వస్తుంది అంటే కౌబాయ్ కెల్లీ వీల్స్ అన్నమాట. వేటకి రెడీయా? అదరకూడదాం. అనుకున్నది సాధిద్దాం. నా రాశికి ఈ రోజు అనుకున్నది ఏది జరగదట. అది ఎదటోళ్ళకే. ప్రశాంతత నిండిన ప్రయాణం కదూ. ప్రశాంతతను పోగొట్టడానికి వచ్చేశారు. ఏమిటి? ఆ నలుగురు చెప్పిందే ఇక్కడ వేదం. ఈ ఊరికి పెదరాయుళ్ళు వాళ్ళు. ఈ వయసులో వాళ్ళకి చిక్కానంటే నాకు మడతడిపోద్ది. వస్తాను పిల్లలు. స్టాప్ ఇట్. పర్వాలేదు.